మెరాకిల్ సార్. ఏంటండి? ఈ సబ్జెక్ట్ లో ఉండేది మెరాకిల్ సార్. అదేనండి. నిజంగా మీరందరూ ఫాలో అవుతున్నారు. అంతా బాగుంది కానీ దినదినము మెరాకిలే ఉంటాయి సార్. మరి అది చెప్పాలి కదా సార్. దినం షేర్ చేయాలి కదా. అంటే ప్రతిరోజు మనకి ఛాన్స్ దొరకదు కదా. ప్రతిరోజు ఏదో మాట్లాడతాం, మెడిటేషన్ చేస్తాం, టైం అయిపోద్ది, అయిపోయింది. మళ్ళీ ఇంకొక కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది అనుకోండి మండే నుంచి. వ్యతిరేకతలో ఉండేటివన్నీ పాజిటివ్ గా మారినాయి సార్. వ్యతిరేకతలు ఉండేటివన్నీ పాజిటివ్ గా మారినాయి. చాలా విషయాల్లో జరుగుతూనే ఉన్నాయి సార్. సబ్జెక్ట్ ముందుకు పోతున్నాం అంటూ. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సార్. సాయి గారు, మర్రిరాజు గారు నెక్స్ట్ మీరు చెప్పారండి. ఒకసారి సాయి గారు మాట్లాడాక నెక్స్ట్ మీరు. థ్యాంక్ యూ అండి. సో మనం ఈ సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ గా అనిపించిందండి. ముందు ఆ నెగిటివ్ ఆలోచన ఒక ఏదైతే ఆ ఎనర్జీ ఉందో అలాంటి నెగిటివ్ ఎనర్జీ పోయి చాలా ఏమంటారు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందండి ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాలు చాలా మంచిగా జరుగుతున్నాయి మీరు చెప్పినట్టు. దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అది ఐడెంటిఫై చేసుకోగలిగితే మాత్రం ఈ సబ్జెక్ట్ లో ఇంకా ముందు పోవడానికి ఎనర్జీ వస్తుందండి. అది నేను ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి చెప్తాను అనుకుంటున్నాను. సార్ ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందుకే నాకు వీలు దొరికినప్పుడల్లా అడిగేది. ఇప్పుడు మీరు గుర్తించట్లేదు అన్నారు కదా. చూడండి ఎలా ఉండాలంటే ఏదో చిన్న స్టోరీ ఉంటదండి. ఇప్పుడు చాలా పేదవాడికి డబ్బు ఉన్నవాడికి డబ్బుల మూట ఎదురుగుంటా దేవుడు ప్రత్యక్షమయ్యి సరే డబ్బులు ఇద్దామని డబ్బుల మూట ఎదురుగుంటా పెడితే అప్పుడు వరకు ఉన్నవాడు కూడా కళ్ళు మూసుకొని ఏదో చూద్దాం, కళ్ళు మూసుకొని ఎలా నడుస్తామా చూద్దాం అనేసి ఏదో స్టోరీ ఎప్పుడో ఉండే ఉంటుంది. ఎక్కడ వినే ఉంటారు అందరూ ఏదో సందర్భంలో. అంటే అదృష్టవంతుడు దురదృష్టవంతుడు అన్నట్టు అప్పటిదాకా నార్మల్ గా వెళ్ళేటోడు కొత్తగా ఈ కళ్ళు మూసుకొని నడుస్తానని చెప్పి ఆ డబ్బులు మూటని మిస్ చేసుకొని వెళ్ళాడట. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పే పాయింట్ ఏంటంటే ఆ చిన్న చిన్న వాటిని గుర్తించకపోతే, ఆ చిన్న చిన్న వాటిని కనుక ఆనందపడి నలుగురితో షేర్ చేసుకోకపోతే మరి యూనివర్స్ సరే ఇచ్చిన దాన్ని గుర్తించలేకపోతున్నాడే, ఆనందపడట్లేదే అంటే వద్దనేమో అని ఇండికేషన్ ఇచ్చినట్టే కదా. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అట్లా వెళ్తూ ఉంటారు బైక్ పైన, కొంచెం పని మీద అర్జెంట్ పని మీద వెళ్తూ ఉంటారు, బైక్ పంచర్ అయిపోతుంది అనుకుందాం. చాలా చిన్నది అది. నిజంగా చెప్పాలంటే లైఫ్ లో చూసే ఎన్నో ఒడిదుడుకులు చాలా చిన్నది. మరి దానికి విపరీతంగా ఉరి అయిపోతారే. వెళ్తున్నప్పుడు ఇంకా అనకూడదు కానీ కొన్ని నెగిటివ్ మాటలు ఇచ్చేసి బాధపడిపోతే ఇదే టైంలో అవ్వాలా, అదే టైంకి ఎవడన్నా అడ్డం వచ్చి సడన్ గా పక్కకు వెళ్ళి అప్పుడు పంచర్ అయింది అనుకోండి, అవతల వ్యక్తిని విపరీతంగా తిట్టేస్తామే. అది చాలా చిన్నదే. మరి అలాంటి చిన్న వాటికి నెగిటివ్ జరిగినప్పుడు విపరీతంగా ఫీల్ అయ్యే మెంటాలిటీ మరి చిన్న చిన్నవి ఆనందాలు అనుకోకుండా అరే ఇది వరకు నేను చాలా కష్టపడితే కానీ చిన్న పని అయ్యేది కాదు, ఇప్పుడు చాలా సాఫీగా అవుతుంది, దాన్ని ఎందుకు మనసులో ఫీల్ అవుతూ ఎలా ఉండాలంటే నా ఉద్దేశం వెయిట్ చేయాలి, నేను చెప్పాలి నలుగురికి షేర్ ఎందుకంటే ఆ ఫోరం మనకి ఇక్కడ ఉంది, ఆ అవకాశం ఇక్కడ ఉంది కదా. ఎలాగైపోతుందంటే నేను ఎందుకు అప్పుడప్పుడు ఇలా చెప్తానంటే నేను చెబుతున్నాను మీరు వింటున్నారు అంతే అయిపోయింది. అది కాదు కదా. మీ దగ్గర నుంచి కూడా నాకు ఇన్పుట్స్ రావాలి కదా. మీ నుంచి కూడా వస్తే అంటే ఇదేనే కదా ఎవరైనా సరే చెప్పే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ జరుగుతున్నప్పుడు డౌట్లు అడుగుతుంటే అనకూడదు కానీ నిజంగా గురువుకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడనే కదా ఏ క్లాస్ అయినా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే డిస్కస్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇంకా వింటున్నారు, దీన్ని ఫాలో అవుతున్నారు, ఇంకా ఏదో చెప్పాలి నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఓకేనండి. చిన్న చిన్న వాటిని కూడా గుర్తించండి. సాయిగా 100% కరెక్ట్. గుర్తించడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్ గా గుర్తిస్తారు, దాని అనుభూతి చెందుతారు, నలుగురితో షేర్ చేయండి. మీరు బయట వాళ్ళకి చెప్పలేకపోవచ్చు ఎందుకంటే అందులో మిగతా వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, బట్ ఇక్కడైతే చెప్పుకోవచ్చు కదా. ఓకేనండి, రైట్. నెక్స్ట్ మర్రిరాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, మంజుల గారు ఒక్క నిమిషం. రమణ గారు చెప్పండి. సార్ నేను ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నాకు టెన్షన్ లేదు సార్, నాకు టెన్షన్ లేదు. నాకు ఈ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటున్నాను సార్. తర్వాత నాకు అంతా పాజిటివ్ ఉంటుంది సార్. అంతకుముందు నెగిటివ్ గా ఆలోచించవచ్చు, నెగిటివ్ ఆలోచన రావట్లేదు. అంటే మీరు నెగిటివ్ గా దాన్ని పాజిటివ్ గా ఎలా మాట్లాడాలని చెప్పారు కదా, ఆ ఆలోచన రావడంతో నిన్న ఎగ్జాంపుల్ సార్ మాకు నిన్న ట్రైనింగ్ ఉన్నాం మేము.
నేను ఏమనుకున్నానంటే ట్రైనింగ్ హ్యాపీగా జరిగిపోవాలి, హ్యాపీగా కంప్లీట్ కావాలి అంటారనమాట. నేను అనుకున్నాను అఫర్మేషన్స్. నాకు ఎక్కువగా ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇది నాకు నిద్ర వస్తుంది అనమాట మామూలుగా. అంటే ఎక్కువగా నిద్రపోతుంటాను ట్రైనింగ్ లో. అలాంటి నేను నిద్రపోలేదు నేను. ఓకే, సూపర్. బాగా జరిగింది ట్రైనింగ్ నాకు. అంటే ట్రైనింగ్ ఉన్నప్పుడు నాకు ఎందుకు నిద్ర వస్తుంటారు అప్పుడప్పుడు. నేను అనుకున్నా నేను హ్యాపీగా నాకు ట్రైనింగ్ కంప్లీట్ కావాలి అనుకున్నప్పుడు సరే హ్యాపీగా నేను అంతా నేనైతే సరే సూపర్ అండి. పాజిటివ్ మీరు చెప్పారు కదా, ప్రతిదీ పాజిటివ్ ఆలోచించమని. అది ఆలోచించడం వల్ల నాకు కొంచెం బాగుంది సార్. అదే ఇంకో విషయం సార్, నాకు చిన్న డబ్బులు అంటే పెద్ద మొత్తం రాకపోయినా నాకైతే రాత్రి నాకు డబ్బులు లేవు సార్ నా దగ్గర, తక్కువనే అనమాట. దాని అమౌంట్ నాకు డబ్బులు ఇచ్చేసింది నేను సాయంత్రం. సూపర్ కదండి. అది మరి ఇదే కదా సార్ బాగుంది.